బులెటిన్లో మరో బ్రేకింగ్. తెలంగాణ పోలీసులు తన మీద కేసు నమోదు చేయడంపై యూట్యూబర్ అన్వేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పిస్తున్న తనపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా తనపై ఎలా కేసు పెడతారని క్వశ్చన్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కు బలైన కుటుంబాలకు తాను ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పిన అన్వేష్ ఇప్పటి వరకు 5 కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ డీజీపీ జితేందర్, మాజీ సీఎస్ శాంతికుమారి మెట్రో రైలుపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యాడ్స్ కు 300 కోట్ల లంచం తీసుకున్నారని అన్వేష్ ఆరోపించారు. దీనిపై హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేయగా అన్వేష్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకున్నటువంటి అన్వేష్ పై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మెట్రో రైల్లో దాదాపు యాప్స్ కోసం, బెట్టింగ్స్ యాప్స్ కోసం దాదాపు 300 కోట్లు లంచం తీసుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు మాజీ సిఎస్ శాంతకుమారితో పాటు కొంతమంది అధికారులు పై కూడా ఆరోపణలు గతంలో సోషల్ మీడియా వేదిక ద్వారా అన్వేష్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే దీనిపై ఈ రోజు అన్వేష్ స్పందించారు. తనపై ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పూర్తిగా తాను అవేర్నెస్ కోసం అనేక వీడియోస్ చేస్తున్నాను, తనపై ఈ రకంగా అక్రమ కేసులు పెట్టడం పట్ల అన్వేష్ కూడా పూర్తిగా స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ తనపై ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ నిర్వహించొద్దని చేసిన ప్రమోషన్ చేసిన తనపై ఏ విధంగా కేసులు పెడతారంటూ కూడా అన్వేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు తాను ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక ఇదంతా కూడా తన ఫేమ్ ని చూసి ఓర్వలేకనే ఇది అక్రమ కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్వేష్ ఈ రోజు సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. సంధ్య. రైట్ సునీల్.